కూర్చోండి. చేరు వచ్చిన మరి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి కూడా మరి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మరి యొక్క ఈ పునరుద్ధాన దినములో మనందరం కూడా చేరి దేవుని మాటలను ధ్యానించుకున్నటకు దేవుడిచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి కొన్ని నిమిషాలు దేవుని మాటలను ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. మరి వింటున్నవారు చాలా జాగ్రత్తగా ఆసక్తికరంగా మరి వినాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి దేవుడు మరి గత వారంలో చూసుకున్నట్టుగా బాప్తిసం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం. ఏంటంటే బాప్తిస్మం అంటే ఏంటి, తర్వాత ఎందుకు తీసుకోవాలి, తర్వాత ఇప్పుడు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే దాన్ని బాప్తిస్మం అనే కార్యక్రమాన్ని ఎలా తీసుకోవాలి. ఇది ఈ ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరి కొద్దిగా ప్రాబ్లం అయిన పరిస్థితి ఏంటి అనంటే బాప్తిసం ఎలా తీసుకోవాలి. ఇప్పుడు మనం మాత్రమే కాదు, చాలామంది ఈ బాప్తిసం గురించి ఇలా తీసుకుంటే కరెక్ట్ అనుకున్నవారు కొంతమంది, లేదు ఇలా తీసుకుంటే కరెక్ట్ అన్నవారు మరి కొంతమంది. ఇలాగ వీళ్ళిద్దరూ డివైడ్ అయిపోతున్నారు వాక్యంలోనే. చాలామంది కొన్ని గ్రూపులుగా తయారైపోతున్నారు. దేని గురించి అనంటే ఈ బాప్తిసం గురించి. కొంతమంది బాప్తిసం ఎలా తీసుకోవాలి అంటున్నారు అనంటే చిలకరింపు బాప్తిసం అంటున్నారు. మరికొంతమంది ఏమంటున్నారు, మరికొంతమంది గ్రూపులైన వారు ఆ యొక్క బాప్తిస్మము జెండా కింద వెళ్ళిపోయిన వెంటనే బాప్తిసం తీసుకుంటాము అనే విధంగా కొంతమంది మైండ్ సెట్ ఉంది. ఇంకా కొంతమంది ఏంటి అని అంటే కోడి కూసినప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇవన్నీ కూడా రకాలు మనకి ప్రపంచంలో మనకి కళ్ళ ముందు ఉంటున్న పరిస్థితులు ఇవన్నీ కూడా. మరి ఏవి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి మన బైబిల్ ప్రకారంగా? మనం ఎంతోమంది చూసుకున్నట్టుగా బాప్తిస్మం అనే కార్యక్రమం చాలా మనకి ఇంపార్టెంట్ కదా. మనం నిన్న వారంలో చూసుకున్నది ఏంటి, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, అదే కదా. ఎందుకు తీసుకోవాలన్నప్పుడు చాలా ప్రాముఖ్యమైనది అది. ఎందుకంటే మనకు అవసరమై ఉన్నది ఏంటి, బాప్తిస్మం. అవసరము ఎందుకు అనుకనే తీసుకోవాలి. ఇప్పుడు ఎలా తీసుకోవాలనేది కూడా అవసరం మనకి ఇప్పుడు కదా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, ఇప్పుడు వింటున్నవారు చూసేవారు అందరూ కూడా. ఎందుకంటే విభజింపబడుతున్నారు, క్రైస్తవులలోనే భాగాలు ఏర్పడబడుతున్నాయి. ఎందుకు, ఎలా తీసుకోవాలి సరిగ్గా అవగాహన లేక. కొంతమంది పూర్తిగా పడుకొనే తీసుకోవాలి అంటారు కొంతమంది, మరి కొంతమంది కూర్చొని తీసుకోవాలంటారు కొంతమంది. మరి ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోమని మనకు బైబిల్ చెబుతుందో వాక్యాన్ని బాగా ఆలోచించాను. మరికొంతమంది వచ్చి ఏమంటారంటే, మరికొంతమంది వచ్చి మీరు బాప్తిసము తీసుకోకున్నా పర్లేదు కానీ మీరు రక్షణలో ఉండాలి. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. కొంతమంది వచ్చి అడుగుతారు మన దగ్గరికి, ఏమనంటే మీరు రక్షణ పొందారా అని అంటారు, రక్షింపబడ్డారా అని అంటాం. లేదండి ఇంకా మేము బాప్తిసం తీసుకోలేదండి అని అంటాం. సర్లే బాప్తిసం తర్వాత లేండి, ఫస్ట్ రక్షింపబడండి అంటారు. బాప్తిసం తీసుకుంటేనే కదా రక్షణలోనికి వచ్చిన వారు మొత్తం. అలాంటి వారు అనేవారు కూడా మరి కొంతమంది అలాంటి వారు అంటారు, ఏమని, బాప్తిసం పోయినా పర్లేదు కానీ మీరు రక్షణలో కొనసాగాలి. ఇలాంటి వారు అనడానికి కూడా వాళ్ళకంటూ బైబిల్లో వచనాలు చూపిస్తున్నారు. లేదని బాప్తిసం పెద్దగా అవసరం లేదు, ఎవరైతే తన నోటితో ఒప్పుకుంటారో వారే. చూద్దాం ఒకసారి బైబిల్లో. మరి ఈ మాట ఎందుకు రాయించాడు బైబిల్లో ఒక్కసారి ఆలోచించేద్దాం. రోమిలకు రాసిన పత్రిక బాగా ఆలోచించాలి.
మనకు చాలామంది బైబిల్లో ఇలాంటి వచనాలు కనపడుతున్నప్పుడు మనం తొందరగా అపార్థం చేసుకుంటాం. అలాగ అపార్థం చేసుకునే చాలామంది మరి బాప్తిసానికి ఉన్న విలువను తీసివేస్తున్నారు. చూద్దాం ఒక్కసారి రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని ఆలోచించేద్దాం. 10వ అధ్యాయం 9వ వచనం. అదేదనగా యేసు ప్రభువని ఆ క్రీస్తు యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి లేపిన నీ హృదయం ఆయనను లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షణ పడదువు. ఇక్కడ ఏమంటున్నాడు మీరు బాగా ఆలోచించాలి. ఈ మాటలు అందరు నా వైపు చూడాలి. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఎలా రక్షింపబడతారంటే ఇక్కడ ఏం చేయమంటున్నాడు, ఇక్కడ మన నోటితో ఒప్పుకోవాలంట. ఎవరిని? యేసుక్రీస్తు వారు. అంటే మృతులలో నుండి లేచాడు యేసుక్రీస్తు వారని మనము విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు విశ్వాసం ఉంచితే ఏమవుతుందంటే అక్కడ రక్షింపబడతాం. మళ్ళీ బాప్తిసం అవసరం లేదా? మరి ఇక్కడ అంటున్నాడు ఏంటి, మళ్ళీ ఇక్కడ ఒప్పుకోవని అంటున్నాడు. రైట్, బాగానే ఉంది. ఇప్పుడు బాప్తిసము రక్షింపబడదు అని ఉంది. ఇక్కడ బాప్తిసం లేదు. ఇక్కడ బాప్తిసం అని పదం ఉందా? ఇక్కడ లేదు. ఏం చేస్తే మీరు రక్షింపబడతారని ఉంది. ఇక్కడ ఒప్పుకుంటే రక్షింపబడతా ఉంటాం. ఇలాంటి మాటనే పట్టుకొని మీరు బాప్తిసం అవసరం లేదని ముఖ్యంగా మీరు ఏం చేయాలి తెలుసా? రక్షింపబడాలి. మీరు ఒప్పుకున్నారు కదా, అయితే ఆ బాప్తిసం కూడా పెద్దగా అవసరం. బాప్తిసం అవసరం లేదా? ఇంకో మాట కింద ఇంకోటి ఉంది, చూద్దాం మాటను కూడా. ఏలైనగా నీతి కలుగునట్లు కింద 13వ వచనంలో ఆలోచించేద్దాం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. అంటే ఇక్కడ బాప్తిసం లేకుండా ఎలా రక్షింపబడుతున్నారు? ఇక్కడ ఫస్ట్ ఏం చూసుకున్నాం మనము? తన నోటితో మన నోటితో క్రీస్తును లేపాడని మనం విశ్వసించాలి, లేచాడని. ఎవడైతే ఒప్పుకుంటాడో వాడు రక్షింపబడని ఉంది. మరి ఇక్కడ చూస్తే ఎవరి గురించి ప్రార్థన చేయాలంటే ప్రభు నామంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు. మళ్ళీ ఈ మాటలు కూడా మనం ఏం ఆలోచించాలి చెప్పండి? ఇప్పుడు బాప్తిసం లేకోకుండా ఇక్కడ రక్షింపబడతారు అన్నట్టుగా ఉంది కదా ఇక్కడ. మరి ఎలా ఆలోచించాలి ఈ మాటలు? కాదు, దానికి సంబంధించినది కాదు. మరి దేని గురించి మాటలు చెప్పాడు? విశ్వాసం గురించి చెప్పాడు. మరి ఇప్పుడు రక్షింపబడతారని ఉంది కదా ఇక్కడ. మరి ఇప్పుడు బాప్తిసం లేదు. ఇప్పుడు మనం ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాం. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు బాప్తిసం తీసుకోకుండా నేను ఓన్లీ రక్షింపబడాలి అని అంటే విశ్వాసం ఉంచితే సరిపోదా? మరి రక్షింపబడతారని ఉంది. మరొకటి ఏమంటున్నాడు? ప్రార్థన చేస్తే చాలండి రక్షింపబడతారు. మళ్ళీ వీటిని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇది ఎందుకు చెప్పాడు అని అంటే, ఇల్లు కట్టాలంటే ఏమేం కావాలి చెప్పండి మీరు? సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి కదా. మొత్తం అయితేనే ఇల్లు రెడీ అవుతుంది. ఇంకా మీకు అర్థం కావడానికని మీరు వంట చేసేటప్పుడు చికెన్ చేయాలనుకున్నారు. మీరు ఓన్లీ చికెన్ ఒక్కటి తెచ్చి చేస్తే రెడీ అయిపోతుందా? ఏమేమి వేయాలి దాంట్లోకి? మసాలాలు, కొబ్బరిలు, ఇవన్నీ వేస్తే అప్పుడు రిజల్ట్ ఏముంటుంది కదా. అలాగే మనం బాప్తిసం కార్యక్రమం కంటే ముందుగా చేయవలసినవి ఇవి. అర్థమవుతుందా? ఇప్పుడు రక్షణ పొందాలంటే ఏం చేయాలి? నమ్మాలి కదా, ప్రార్థన చేయాలి. ఒప్పుకోలు ప్రార్థన అంటాం కదా, అది ఒప్పుకోవడం దేవుని దగ్గర. అన్నయ్య గారు అపోస్తలుడైన పౌలు దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేసి బాప్తిసం పొందండి అని అంటాడు పౌలు గారి దగ్గర. ఎందుకు? మీరు ఒప్పుకోండి ఫస్ట్. ప్రార్థన ఒప్పుకోలు ప్రార్థన అంటారు దీన్నే. మళ్ళీ పైన ఉంటున్నాడు ఒప్పుకోలు పైన కూడా అదే. అంటే ఒప్పుకోవాలి, విశ్వసించాలి. మనం బాప్తిసం తీసుకునే కంటే ముందుగా కొన్ని పాయింట్స్ మీకు చెప్పాను. ఫస్ట్ ఏం చేయాలట? వినాలి. తర్వాత ఇక్కడ ఏం చేయమంటున్నాడు?
విశ్వాసం ఉంచాలి అంటున్నాడు. ఎవరి మీద? క్రీస్తు మీద విశ్వసించాలి, మారు మనసు పొందాలి, నాలుగోది ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే రక్షణ అనేది వస్తుంది. అంతేగాని ఓన్లీ అన్నీ ఇప్పుడు ఈ కార్యక్రమాలని జరగాలి. బాప్తీసం కంటే ముందు ఒప్పుకోవాలి, తర్వాత విశ్వాసం ఉంచాలి, దీని తర్వాతే బాప్తిస్మము. అంతేగాని ఇప్పుడు రక్షింపబడింది కదా, ఇప్పుడు ఒప్పుకుంటే రక్షింపబడతామని ఉంది ఇక్కడ. అంత మాత్రం బాప్తిస్మం అవసరం లేదనే? అవసరం మనకి. ఇంకా ఉదాహరణ చెప్తాను. ఏంటంటే కొంతమంది గుడ్డి వాళ్ళు ఏనుగును ఎలా ఉందో చూడడానికి వెళ్ళిపోయారట. గుడ్డి వాళ్ళు ఒక 4-5 మంది అనుకోండి. ఆ 5 మంది గుడ్డి వాళ్ళు కలిసి ఏనుగులు చూడడానికి వెళ్ళిపోతే ఒక వ్యక్తి ఏం చేశాడు అని అంటే వెనకలున్న తోక పట్టుకున్నాడు. మీరు బాగా వినాలి. ఎందుకు ఇక్కడ ఈ సందర్భాలు చెప్పాడో మీకు ఉదాహరణతో చెప్తాను, మీరు బాగా ఆలోచించాలి. ఒక 5 మంది 4 గుడ్డి వాళ్ళు ఏనుగులు చూడడానికి వెళ్ళిపోతే ఒక వ్యక్తి ఏం చేశాడంటే వెనకలున్న తోకను పట్టుకున్నాడు. ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే ఏనుగంటే ఏదోలా అనుకున్నాను, ఏనుగంటే తోక అంటే ఒక తాళ్ళలో ఉంటుందేమో అనుకున్నాడు. మరొక వ్యక్తి ఏం చేశాడంటే తన కాళ్ళు పట్టుకున్నాడు. అరే ఏనుగు అలా లేదు, ఏనుగు ఎలా ఉందో తెలుసా, ఒక చెక్క ముద్ద ఎలాగైతే ఉంటుందో అలాగుంది అన్నాడట ఒక వ్యక్తి. మరొక వ్యక్తి ఏమన్నాడు, ఏనుగు అలా లేదు, ఏనుగు ఎలా ఉందో తెలుసా, ఒక వాటర్ పైప్ ఎలాగుంటుందో అలాగుందని అనుకున్నాడట. దేన్ని పట్టుకొని? తొండం పట్టుకొని. మీ ముగ్గురు తప్పే. ఏనుగు ఎలా ఉందో తెలుసా, ఒక గోడ ఎలాగైతే ఉంటుందో అలాగుంది అనుకుంటా. ఇప్పుడు వీళ్ళు నలుగురు ఏది కరెక్ట్ ఉందని చెప్పండి. వీళ్ళు నలుగురు చెప్పిండేది తప్పే కదా. ఈ 4 కలిస్తేనే ఏనుగు అవుతుంది, అంతేనా? అలాగే ఈ మాకు రక్షణ కావాలంటే బాప్తిసం వద్దని అంటారే, అలాంటి గుడ్డి వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే ఇవన్నీ చేస్తేనే బాప్తిసం అనే కార్యక్రమానికి మరొక మెట్టుది. వినాలి, విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి. ఇవన్నీ చేస్తేనే తర్వాత మెట్టే బాప్తిస్మము. అలా దీన్ని ఆలోచించాలి. కానీ కొంతమంది ఆలోచన ఎలా ఉంది, దీన్ని బాప్తిసం పెద్దగా అవసరం లేదండి, ఇవి ఉంటే చాలు, ఒప్పుకుంటే చాలు, విశ్వాసం ఉంచితే చాలు, ప్రార్థన చేస్తే చాలు, ఇక బాప్తిసం పెద్దగా అవసరం లేదు, మనం రక్షింపబడతామని అంటున్నారు కొంతమంది. అది ఎంతవరకు కరెక్టో వాక్యాన్ని బట్టి మనం ఆలోచించాలి కదా. రైట్, ఇప్పుడు వాక్యంలోనికి వచ్చాం. ముందుకు మనం ఎలా తీసుకోవాలో మనం ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు కదా. ఎలా తీసుకోమంటున్నాడు దేవుడు? ఇప్పుడు మొదటిది ఏంటి అంటే జెండా కింద బాప్తిసం. ఇప్పుడు బైబిల్లో ఎక్కడైనా నీళ్లు లేకోకుండా బాప్తిసం తీసుకుంటున్నట్టుగా ఎక్కడైనా ఉందా లేదా? లేదు. మరి జెండా కింద బాప్తిసం ఎలా జరుగుతుంది చెప్పండి? నీరు లేకోకుండా బాప్తిసం ఎవరైనా తీసుకోగలరా? ఎవరైనా చరిత్రలో యొక్క బైబిల్లో ఎక్కడైనా తీసుకున్నారంటే ఎక్కడ తీసుకోలేదు. అంటే జెండా కింద బాప్తిసం చెల్లుతుందా? చెల్లదని కొట్టేసిన, అయిపోయింది. రెండోది ఏంటి అని అంటే చిలకరింపు బాప్తిసం కదా. రైట్, చిలకరింపు అంటే ఎలా ఇస్తారు? ఒక బౌల్ తీసుకొని, బౌల్లో అంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా ముంచి తల మీద ఇలా చిలకరిచ్చేస్తారు, అయిపోయింది. దాన్ని ఏమంటారు? చిలకరింపు బాప్తిసం. దీన్ని కూడా మనం ఆలోచించాలి. మరి బైబిల్లో ఎక్కడైనా సరే చిలకరింపు బాప్తిసం గురించి దేవుడు ఏమైనా చెప్పాడా అనేది మనం ఆలోచించాలి. ఫస్ట్ బాప్తిస్మని ఎవరు ప్రారంభించారు చెప్పండి? బాప్తిస్మాన్ని ఎవరు ఇచ్చారు బైబిల్లో? ఫస్ట్ మొదటిగా ఎవరు? బాప్తిస్మ ఇచ్చి యోహాను గారే. అంతకుముందు ఎక్కడ కనిపించేది మనకు బాప్తిసం అనే పనులు కానీ క్రియలు కానీ? ఎప్పటి నుంచి మొదలైంది అని అంటే ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చి యోహాను గారు వచ్చారో అప్పుడే బాప్తిసం ఇచ్చినట్టుగా మనం చూడగలం. ఆయన ఎలా ఇచ్చారు? ఆయన ఇంటి దగ్గర కూర్చొని బకెట్ నీళ్ళు పట్టుకొని అందరూ లైన్లో నిలబడండి, తీసుకొని చిలకరించి అలా అన్నాడు. ఏమైనా అక్కడ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? బాప్తిసం ఇవ్వడానికి యోర్దాను నది దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాలి అక్కడికి? ఇక్కడ కూర్చొని ఇవ్వచ్చు కదా. అంత కష్టపడి వేరే ప్రాంతంలో ఉన్న యోహాను గారు
ఆ యోర్దానే నది దగ్గరికి వెళ్ళడం ఏంటి, మరలా అందులో దిగి ఇవ్వడం ఏంటి మళ్ళీ? అంటే నీళ్ళు అనేవి ఇన్ని ఉండకూడదు అన్నమాట. కొత్త ఎన్ని ఉండాలి? ఎక్కువ మోతాదులో ఉండాలన్నమాట. మొత్తానికి అర్థమవుతుంది మనకి. బాగా ఆలోచించాలి. ఎవరు తీసుకున్నారు యోర్దాను నదిలోనంటే యేసు. చూద్దాం ఆ సందర్భం ఎక్కడుంది? బైబిల్లో ఉంది. మత్తయి సువార్త వద్దాం. స్టార్టింగ్లో మత్తయి సువార్త 3వ అధ్యాయం కదా. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఆ దినమందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచున్నాడు. ఏం చేస్తున్నాడు బాప్తిస్మమిచ్చి యోహాను గారు? దేని గురించి ప్రకటిస్తున్నారు? రాజ్యం గురించి ప్రకటిస్తున్నారు. మారు మనసు అనేది బాప్తిస్మం అప్పుడు ఇస్తుంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఇంకా మరణించి సమాధి చేయబడి తిరిగి లేలేదు కదా ఇంకా అక్కడ. రైట్. అక్కడ ఎలా ఇస్తున్నాడు? ఏ పట్టణానికి వెళ్ళాడో కింద మనకు 13వ వచనంలో మనకు కనపడుతుంది. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ ఎక్కడికి వచ్చాడంటే యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చారు? గలిలయ నుంచి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాడు. యోహాను గారు ఎక్కడ ఉన్నారట ఇప్పుడు? యోహాను గారు ఎక్కడ ఉన్నారు? నేను అడుగుతున్నది మీకు అర్థం కావట్లేదు. యోహాను గారు ఎక్కడ ఉన్నారు అన్నప్పుడు మీరు ఎలాగ సమాధానం ఇవ్వాలి? గలిలయలో అని ఇవ్వాలండి. గలిలయలోనా? ఎక్కడ? యోర్దాను నదిలో, యోర్దానులో ఉన్నాడు. ఎవరు? బాప్తిస్మమిచ్చి యోహాను గారు. గలిలయ నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎందుకు వచ్చారు? బాప్తిస్మం ఇచ్చారు. అంటే యేసుక్రీస్తు వారు ఎలా తీసుకున్నారు బాప్తిస్మం అంటే ఆయన నీళ్ళల్లోనే దిగారు. మొట్టమొదటిగా నీళ్ళు పక్కన ఉన్నాయి కదా, అక్కడి నుంచి చీమగదిలే చూడండి బాగా కదా. ఇద్దరు దిగారు. తీసుకున్న వాళ్ళు దిగారు, ఇచ్చేవారు కూడా నీళ్ళలోనికి దిగడం జరిగింది. అంటే మొత్తానికి ఎలా ఇచ్చారు? మొత్తం కూడా ఎక్కువ మోతాదులో ప్రవహించే వాటర్లో, నీళ్ళలో ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. మరి ఇంకా ఎక్కడైనా బైబిల్లో చిలకరించినట్టుగా మనకు కనపడుతుంది అంటే ఎక్కడ కనిపించేది? మనకు ఎక్కడ కనిపించదు. అందుకని చిలకరింపు బాప్తిసం అనేది కూడా అది చాలా రాంగ్. బైబిల్ తగ్గట్టుగా అది బైబిల్కి అనుగుణంగా చేసే క్రియ కాదు. బైబిల్కి విరుద్ధంగా చేసే క్రియ చిలకరింపు బాప్తిస్మం. ఇంకా బైబిల్ ఎక్కడైనా మనకి ఇలాంటి ప్రస్తావనలు కలుగుతుందని అంటే ఒక వ్యక్తి దగ్గర కనపడుతుంది. ఏంటంటే ఫిలిప్పు గారు తెలుసు కదా. ఫిలిప్పు గారు ఒక నపుంసకునికి ఏం చేస్తారు? ఆయన కూడా ఎలా ఇస్తారు? చిలకరింపు ఏమైనా ఇస్తారు అక్కడ? ఎవడు భక్తులందరూ కూడా ఎలా ఫాలో అవుతున్నారు తెలుసా? చిలకరింపును కాదు, జెండా కింద బాప్తిసం కాదు, కోడి పుంజు బాప్తిసం కాదు. వీళ్ళందరూ ఫాలో అవుతున్నది మొత్తం కూడా నీటి ద్వారా, అంటే ముడగడం ద్వారా కదా. ఎలాగైతే మునుగుతున్నారో మొత్తం కూడా అంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యం కదా. చూద్దాం ఆ సందర్భాన్ని కూడా బైబిల్లో ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. ఇంతకుముందు మీకు చెప్తానని ఈ విషయాన్ని మేము 4-5 సార్లు అడిగాను. ఏమని? ఎవరైనా అని. మీకు ఐడియా రాలేదు. అందుకని తర్వాత ముందు ఉంటుంది సందర్భం. ఇది నీకు చెప్తానని పోయిన వారంలో మీకు చెప్పాను. ఎవరంటే ఆయన గురించి అని చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 34వ వచనం నుంచి ఆలోచించేద్దాం. అప్పుడు నపుంసకుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయనకి పేరేమని రాయించాడంటే ఇక్కడ పేరేం లేదు. అతని వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవనిని గూర్చి ఎలాగో చెప్పుచున్నాడు.
తన్ను గూర్చియు తన్ని గూర్చియా వేరొకను గూర్చి వేరొకను గూర్చియా దయచేసి నాకు దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అంటే దేని గురించి చెబుతున్నాడు అని అంటే మొత్తం క్రీస్తు వారి గురించి చెబుతున్నాడు అక్కడ. ఇతనికి అర్థం కాదు ఎవరు అబ్బాయి ఈయన, ఎవరి గురించి చెబుతున్నాడు. మొత్తం కూడా యెషయా గ్రంథాన్ని గురించి వివరిస్తాడు అక్కడ, ప్రవక్త గ్రంథాన్ని. కింద ఇంకేమంటాడు చూద్దాం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి ఆ లేఖనములు, ఏ లేఖనములు అంటే పాత నిబంధనలో ఫిలిప్పు గారు చెప్పడం జరిగింది ఒక ప్రస్తావాన్ని. చెప్పినప్పుడు ఎవరి గురించి అబ్బా, ఎవరి గురించి ఆ పుస్తకాలు రాయించబడింది అని అడిగినప్పుడు ఇక్కడ ఫిలిప్పు గారు మాట్లాడితే ఏమంటున్నాడంటే అందుకు అప్పుడు నోరు తెరిచి ఫిలిప్పు గారు మాట్లాడుతూ ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించాను. ఏం చేశారంట ఫిలిప్పు గారు? సువార్తను ప్రకటించారు. ఇక్కడ ఎవరికి? నా నపుంసకుడిని ప్రకటించారు. రైట్, చూద్దాం ఇంకా కింద. త్రోవలో వెళ్ళుచుండగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే వీళ్ళు నీళ్ళున్న చోటుకి. ఇప్పుడు నీళ్ళు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఒక బకెట్లో ఉన్నాయా? ఓ తొట్లో ఏమైనా ఉన్నాయా? కాదు కదా, ఒక నది కదా. నీళ్ళు అప్పట్లో నదులుగా వెళుతున్న ప్రదేశానికి ఎక్కువ వెళ్ళేవారు. యోర్దాను నదుల్లోనే ఎక్కువ తీసుకునేవారు చూడండి బాగా కదా. ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే ఒక నది దగ్గరకు వచ్చారంట. ఎవరెవరు వచ్చారు? నపుంసకుడు, తర్వాత ఫిలిప్పు గారు, ఇద్దరు వచ్చారు. నపుంసకుడు వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లునున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో నపుంసకుడు ఇద్దరు నీళ్ళల్లోనికి దిగిరి. ఎక్కడ దిగారట? ఎందుకు దిగారు? బాప్తిస్మం. అంటే బాప్తిస్మం ఎలా తీసుకోవాలి అని అంటే ఇక్కడ చెప్తూ ఫస్ట్ ఏం చేయాలి? తీసుకునే వాళ్ళు దిగాలి, ఇచ్చేవారు కూడా ఏం చేయాలి? నీళ్ళలోనికి దిగాలి. అంటే ఇక్కడ మనకంటూ ఒక ప్రోగ్రెస్ కనబడుతుంది. ఇక్కడ ఒక ఇలా తీసుకోవాలి అని ఇద్దరు భక్తుల ద్వారా మనకు కనబడుతుంది. అవునా? దిగిన తర్వాత ఎలా చేస్తున్నారు చూడాలి. ఫిలిప్పు ఇక్కడ ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు ఏం చేశారు? ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి అంతటి ఫిలిప్పు అతనికి బాప్తిస్మము ఇచ్చెను. అంటే చిలకరింపు బాప్తిస్మం అనేది చెల్లదు, జెండా కింద బాప్తిస్మం అనేది నీళ్ళు లేకోకుండా బాప్తిస్మము చెల్లదు. అంటే బాప్తిస్మం ఎలా తీసుకోవాలంటున్నాడు ఇక్కడ మొత్తానికైతే మనకు చెప్తున్నాడు, నీటి మూలముగా. అందుకనే ఒక భక్తుని దగ్గర మాట్లాడతాడు కదా, నీవు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. అది ఎలాగ నీటి మూలముగా అంటే చిలకరింపు ద్వారా కాదు. ఎలాట? ఇప్పుడు ఏ విధంగా అయితే నపుంసకుడు ఫిలిప్పు గారు దిగి బాప్తిజం ఇచ్చారో తీసుకున్నారు ఈ యొక్క నపుంసకుడు, సేమ్ యాజ్ ఈజీగా అలాగే తీసుకోవాలి. బైబిల్ ఇలాగే బోధిస్తుంది. కానీ చిలకరింపు కానీ వేరే వేరే రకాల బాప్తిసాలు కానీ ఎక్కడా ప్రస్తావన లేదు కదా. కాబట్టి మనకు బాప్తిస్మం అనేది చాలా అవసరం అండి, మనకి చాలా అవసరం. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఆక్సిజన్ ఎంత అవసరమో అప్పుడు ఏమంటాం చెప్పండి. మనం యాక్సిడెంట్ అయిన వెంటనే మనం ఏం చెప్తాం చెప్పండి? నాకు ఊపిరి రాలేదు కాబట్టి డాక్టర్లు ఏం చేస్తారు? వెంటనే ఆక్సిజన్ పెడతారు. అది ఎందుకు? అవసరం కాబట్టి. ఏం కాదులే, తర్వాత ఇది మామూలుగా ఉంది కదా గాలి, దాన్ని పీల్చుకుంటే బతుకుతాడే అని అనుకుంటే మనిషి బ్రతుకుతాడా? కాదు, అది ఒక రూట్ అది కదా. అలాగ పెడితేనే మనిషి బతుకుతాడు. అలాగే బాప్తిస్మం ఇలాగా తీసుకుంటేనే అది చెల్లుతుంది కదా. మనకంటే ఒక క్లారిఫికేషన్ అయింది బైబిల్లో. బాప్తిస్మం ఎలా తీసుకోమంటున్నాడు ఇక్కడ మొత్తానికైతే? నీటి మూలముగా. రైట్. ఇంకో కొంతమంది ఆలోచన ఏంటంటే, కొంతమంది ఇలా స్ట్రైట్ ముంచుతారు కదా. మీరు కొంతమంది బాప్తిస్మం మీరు చూసేటప్పుడు మీరు బాగా ఆలోచించేయండి. నీళ్ళలోనే తీసుకుంటారు, పారే నదిలోనే తీసుకుంటారు కదా.
ఇలా నిలబెట్టి ఇలా కూర్చోబెట్టి ఇలా లేపుతారు. మరి కొంతమంది ఇలా పడుకు పెడుతుంటారు. ఎలా తీసుకోవాలి రెండిట్లో? మరి మీకు ఇంకా అర్థం కావడానికని ఒక మాట చెప్తాను. ఏంటంటే, చనిపోయిన శవాన్ని మీరు ఎలా పూడ్చిపెడతారు చెప్పండి కదా? ఎలా పండబెట్టి పూడ్చిపెడతారా, లేకపోతే కూర్చోబెట్టి ఎవరైనా పూడ్చిపెడతారు చెప్పండి? 99% ఎలా చేస్తారు చెప్పండి? సమాధి కార్యక్రమం అంటే బాక్స్ని ఎలా చేస్తారు? కూర్చోబెట్టి ఎప్పుడు కూడా బాక్స్ తయారు చేయరు దాన్ని కూర్చోబెట్టినట్టుగా. 99% మొత్తం కూడా పడగోబెట్టే బాక్స్ని తయారు చేసినట్టుగా చేస్తారు. అంటే ఈ విషయాన్ని మనం బాగా ఆలోచన చేస్తే అది క్రీస్తులో బాప్తిజం ఎలా తీసుకోవాలో దానికి అనుగుణంగా ఈ యొక్క బాప్తిజం కనపడుతుంది. అదే క్రీస్తు ఎలాగైతే మరణించాడో మనం కూడా అలాగే మరణించాలి. ఆ సాదృశ్యం మనలో కనపడాలి. అంటే సమాధి ఎలా చేస్తారంటున్నాడు ఇక్కడ? పడగబెడితేనే కదా సమాధి. కూర్చోబెట్టి 99% ఎక్కడ కూడా చేయరు. అంటే మనకు అర్థం కావాలి ఎలా తీయాలి బాప్తిసం అని. అంటే మొత్తానికి కూర్చోబెట్టి కాదు, మొత్తం కూడా సమాధి ఎలాగైతే చేస్తారో అలాగే. ఎందుకంటే క్రీస్తులో మనం ఏం చేస్తున్నాం? చనిపోతున్నాం. అంతేనా? క్రీస్తులో ఎలాగ అవుతున్నాం? చనిపోతున్నాం. అంటే దానికి సాదృశ్యం ఎలాగా? ఇలాగ ఇవ్వాలి మనం. ఇలా కూర్చోబెట్టి ఇస్తే అది సరైన బాప్తిస్మము కాదు. ఎలా తీసుకున్నా ఏమవుతుంది లేని అనుకున్నామంటే అయిపోయాక. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఒక రూట్ని దేవుడు ఏర్పరిచాడు, కానీ ఎలా పడితే అలా తీసుకుంటని దేవుడు చెప్పలేదు. ఒక రూట్ని ఏర్పరిచాడు దేవుడు. అంటే మనకంటూ ఒక విషయం అర్థం ఏంటంటే, బాప్తిస్మం అనేది ఎలా తీసుకోమంటున్నాడంటే ఇక్కడ మొత్తానికి చిలకరింప విషయం అయితే కాదు, జెండా కింద విషయం అయితే కాదు, మొత్తానికి నీటి మూలముగా. మరి చాలామంది చెప్తున్నారంటే వాళ్ళందరూ కూడా కొన్ని సిద్ధాంతాలు చెబుతుంటారు. వాళ్ళు సిద్ధాంతాలు అంటే ఏంటనంటే కొంతమంది బోధించి వాళ్ళ మైండ్లో రుద్దేసి పడేసి ఉంటారు వాళ్ళు. అవునా? వాళ్ళ మైండ్లో ఎలాగంటుందంటే ఇదే మీరు చెప్పాలి, ఇది చేస్తేనే మీరు లోకానికి పరలోక రాజ్యానికి వెళ్తారని కొంతమంది ఏం చేస్తారంటే మీరు ఇలాగే చేయండి. కొంతమంది బయటికి వెళ్తే కరపత్రాల ద్వారా తీసుకుని వెళ్తుంటారు బయటికి. వారు తప్పు వాళ్ళకి తెలియకోకుండానే వాళ్ళు తప్పుడు ప్రచారాన్ని చెబుతుంటారు బయట. వాళ్ళ సిద్ధాంతాలకు ఏమేమింటారంటే అలవాటు అయిపోయింటారు. వాళ్ళ మైండ్లో తప్పుడు దాన్నే ఫిక్స్ చేసి ఉంటారు కొంతమంది. అంటే పెద్దవాళ్ళు చెప్పినారు కదా అని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తప్పు దాన్ని కూడా కరెక్ట్ అని చూపిస్తుంటారు చాలామంది. మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. ఇంకా కొంతమంది ఎలా చెప్తారంటే పరలోకంలో కూడా మనకు తండ్రి ఏ విధంగా అయితే ఉన్నాడో పరలోకంలో కూడా మనకు ఒక తల్లి అనేది ఒకరు ఉన్నారట. ఈ బోధ కూడా ప్రారంభమైంది. పరలోకంలో మనకి తండ్రి ఏ విధంగా అయితే ఉన్నారో మనకు కూడా ఒక తల్లి ఉంది, వారిద్దరికి పుట్టిన వాళ్ళే మనం అందరం కూడా అని చెప్తున్నారు చాలామంది. వాళ్ళిద్దరికి పుట్టిన వారే కుమారుడు యేసుక్రీస్తు వారు. ఇలాగా తప్పుడు సిద్ధాంతాన్ని చెప్పేవారు లోకంలో చాలామంది ఉన్నారు. అలాగే ఈ తప్పుడు వాక్యాన్ని పట్టుకొని బాప్తిస్మం అనేది ఎలాగ తీసుకోవాలని తప్పుడు సిద్ధాంతాన్ని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకని సిద్ధాంత సుడిగుడ్డంలో పడిపోయిన చాలామంది ఉన్నారండి. అది తప్పని వాళ్ళకు చెప్పినా సరే వాళ్ళు వినరిక. ఎందుకంటే వాళ్ళకి అలాగా చెప్పేసింటారు, వాళ్ళకి మైండ్లో ఫిక్స్ చేసి పడేసింటారు ఇదే 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 అని. కాబట్టి అలాంటి మాటలు మనం వినకూడదు. ఏది కరెక్టో బైబిల్లో ఉన్న దాన్ని చూసి మనం ఏం చేయాలి? వినాలి, విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. అందుకని ఎవరు చెప్పినా వాళ్ళు నమ్ముతున్నాం అనుకోండి, మోసపోయేది ఎవరు చెప్పండి? మనమే కదా. మనమే మోసపోతాం, అమ్మిన వాళ్ళు కాదు. అమ్మిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి లాభం ఉంటుంది అంతే. తీసుకున్న వాళ్ళు 5-6 సార్లు మనం ఆలోచించి తీసుకోవాలి. ఒక వస్తువుకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్న మనము మరి బాప్తిసం దగ్గర నేను తీసుకున్న బాప్తిసం కరెక్టేనా? నేను తీసుకున్న బాప్తిసం వాక్యానుసారమేనా? మనం ఆలోచించేస్తున్నామో బాప్తిసం దగ్గరకు వచ్చిన తర్వాత? అదే బాప్తిసం అంటే ఏంటని తెలుసుకొని తీసుకుంటున్నానా?
ఎందుకు బాప్తిస్మ ఎందుకు తీసుకోవాలని తెలుసుకొని నేను తీసుకుంటున్నానా? అసలు బాప్తిస్మ అనే కార్యక్రమం ఇలాగ జరిగితేనే కరెక్ట్ వాక్యానుసారంగా అని మనం తెలుసుకొని బాప్తిజం తీసుకుంటున్నామా? ఏమి తెలియకోకుండా బాప్తిజం తీసుకుంటున్నామా? లోకంలో ఏది తెలియకపోతే అతను ఏమంటారు చెప్పండి? ఏమంటారు చెప్పండి? అమాయకుడు అంటే ఏం తెలియదు అసలుకి, ఎన్ని చెప్పినా గ్రహించేవాడు కాదు, అతను మూర్ఖుడు అని అంటాం. మరి ఇవన్నీ ఏమి తెలియకోకుండా మనం తీసుకుంటున్నాం అనుకోండి, మనం కూడా ఎవరు తెలుసా? మూర్ఖులమే. తెలియని వాడిని ఏమంటారు? చెప్పినా సరే మారని వ్యక్తిని మూర్ఖుడు అంటారు కదా. మరి మనం కూడా చెప్పిన తర్వాత కూడా లేదండి ఇలాగే కరెక్ట్, మా పెద్దలు మా పాస్టర్ గారు చెప్పారండి అని అనుకుంటున్నామా? అలాగైతే నువ్వు వాక్యానికి ఓటేయట్లేదు. నువ్వు ఎవరికి ఓటేస్తున్నావు? మనుషులకు, అపవాదిక అనుచరులకు. కాబట్టి వాక్యం ఎలాగైతే చెబుతుందో మనం అలాగే ఫాలో అవుతూనే అది చెల్లుతుంది బాప్తిస్మం కదా. మనకంటూ ఒక క్లారిఫికేషన్ అయిపోయింది. ఎలా తీసుకోమంటారు బైబిల్లో అని అంటే మొత్తానికి నీటి మూలముగా తీసుకోవాలి. అది కూడా ఎలా తీసుకోవాలి నీటి మూలముగా అని అంటే చిలకరింపు ద్వారా కాదు. సమాధి ఎలాగైతే చేస్తారో నీళ్ళు ఎక్కువగా ఉండాలి, ఆ సిచ్యువేషన్లో బాప్తిజం తీసుకోవాలి. మనిషి పూర్తిగా మునగాలి. అప్పుడు మీరు కొంతమంది బాప్తిజం తీసుకునేటప్పుడు సగం సగం ముంచుతూ లేస్తుంటారు కదా. అది చాలా కరెక్ట్ అండ్ రూట్ కదా. ఎందుకనంటే మీరు శవాన్ని పాత పెట్టేటప్పుడు సగం చేయి పైకి పెట్టి పాట పెడతారా? ఎందుకు? అది సమాధి అనేది అంటారు దాన్ని కదా. రెండు చేతులు కానీ రెండు కాళ్ళు కానీ తలకే బయట పెట్టి పాత పెడితే ఎలా ఉంటుంది చెప్పండి కదా. అది కరెక్ట్ రూట్ కదా. సమాధి ఎలా చేయాలి? మొత్తం కూడా మనిషి అంతా నీట్గా పాతి పెట్టాలి సమాధిని. అలా చేస్తే మంచిది. అది తర్వాత సంగతి ఏంటంటే ఎలా పాతి పెట్టినా అది మట్లో కలిసిపోతుంది, అది వేరే సంగతి. కానీ ఎలా పాతి పెట్టాలి? ఒక రూల్, నీట్గా మనిషి మొత్తం పాతి పెట్టాలి. అలాగే మనం బాప్తిజం తీసుకునేటప్పుడు కూడా మొత్తం బాడీ మొత్తం కూడా ఏం చేయాలి తెలుసా? నీటిలో మునగాలి. మునిగితేనే అది కరెక్ట్ రూట్ అనమాట. కాబట్టి బాప్తిజం ఎలా తీసుకోవాలో రెండు సందర్భాలు మనం చూసాం. ఇంకొక సందర్భాన్ని బైబిల్లో చూద్దాం. ఇంకొక సందర్భాన్ని మత్తయి సువార్తలో మనం ఇంతవరకు యోర్దాను నదిలో బాప్తిజం ఇచ్చి యోహాను గారు మరి బాప్తిజం ఇచ్చినట్టుగా మనం చూడగలం. అలాగే యోహాను సువార్తలో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నుంచి కొన్ని విషయాల్లో మనకు చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనం ఏం చేస్తున్నాడు ఇక్కడ? మన గురించి తన సొంత కుమారుని ఇస్తున్నాడు, ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. తర్వాత లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. 18వ వచనంలో ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడును. ఆ తీర్పు ఇదే. వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించిరి. నేను చదువుతాను, మీరు చదవకండి. దుష్కార్యములు చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దుకును రాడు. తర్వాత 21వ వచనంలో సత్యవర్తుడునైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షతపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు కదా ఈ ప్రస్తావనందు కూడా. మనం నశించిపోతున్నామని యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు? మన గురించి ఆయన భూమి మీదకి పంపించాడు కదా. ఈ బాప్తిసం కార్యక్రమం ద్వారా జరిగే ఇవన్నీ కూడా ఇప్పుడు 22వ వచనం నుంచి ఆలోచన చేస్తే తరువాత
ఆలోచించాలి బాగా. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచుండెను. ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తున్నారు ఎక్కడికి వచ్చారట? శిష్యుల దగ్గరకు వచ్చారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే యూదయ దేశంలో ఉన్నారు శిష్యులైన వారు. చూద్దాం. అక్కడికి వచ్చి వారితో కాలము గడుపుచు ఏం చేస్తున్నారట? కాలాన్ని గడుపుతున్నారట. ఎవరు? యేసుక్రీస్తు. ఎలా కాలం గడుపుతున్నారు? వాక్యాన్ని ప్రకటించడమైన కాలం గడపడం. అంతే కూడా మనం ఖాళీ గడపడం అంటే ఎలాగుంటుందో తెలుసు. మనం ఖాళీగా ఉన్నప్పుడు కాలాన్ని పోనిస్తూ ఉంటాం చూడు, అలా అప్పుడప్పుడు మాట్లాడుతూ అలా కాలం గడిచిపోతుంది అంతేగా కదా. టైంపాస్గా అలా ఏదో విధంగా గడుపుతున్నాను కాలాన్ని. మీరు ట్రైన్లో వెళ్ళేటప్పుడు అవి కొన్ని అమ్మడానికి తెస్తుంటారు. ట్రైన్లో మీరు జర్నీ చేసినప్పుడు మీకు ఎదురవుతుంటాయి. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక వస్తువుకి పేరు ఉంటుంది దానికి కదా. ఒక వస్తువుకు పేరు ఉంటుంది. ఒక శనక్కాయలు కానీ వేరుశెనగ కానీ తర్వాత బఠానీలు కానీ ఏదైనా సరే వాళ్ళు వాటి పేరుతో పలకరు. ఏం చెప్తారంటే టైం పాస్ అనుకుంటే పలుకుతూ దాన్ని అమ్ముతారు. ఎందుకు అమ్ముతున్నారబ్బా అని అనుకున్న తర్వాత దాంట్లో పేరు టైం పాస్ కాదు కదా. వాటికి వస్తువులు ఉన్నాయి, వాటికి పేర్లు ఉన్నాయి. దాన్ని నమ్మచ్చు కదా అలా పేర్లు పెట్టి. తర్వాత ఆలోచన చేస్తే మీరు ఖాళీగా ఉన్నారు కదా, మీరు టైం పాస్ కావడానికని ఇవి తీసుకొని తినండి అని అంటున్నాడు. ఇండైరెక్ట్గా సింపుల్గా టైం పాస్ అని అమ్మాయి నమ్ముతున్నాను అనమాట. అలాగే యేసుక్రీస్తు ఏమన్నా ఇక్కడ కాలాన్ని గడుపుతున్నాడు అక్కడ కాదు, నార్మల్ గడపట్లేదు. ఆయన కాలాన్ని ఎలా గడుపుతాడు అని అంటే వాక్యాన్ని చెప్పడం అని కాలాన్ని గడపడం అని అంటారు. అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఆ పని చేస్తే కానీ నేను అన్నం తినండి అని మాట్లాడుతుంటాం కదా. అలా యేసుక్రీస్తు వారు కూడా సువార్తం ప్రకటిస్తూ ఎంతోమందిని బాప్తిసం ద్వారా రక్షణలో తీసుకొస్తుంటాడే, అదే ఆయనలో కాలం గడపడం. చూద్దాం. వారితో కాలం గడుపుచు బాప్తిసం ఇచ్చి చుండెను. ఇప్పుడు 23 వచ్చిన చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సలీము దగ్గరనున్న ఐనోను స్థలమున నీళ్ళు విస్తారముగా, ఇక్కడ మనకు క్లూ ఇస్తున్నాడు. ఎక్కడ ఉన్నాయంట నీళ్ళు బాగా, ఏ ప్రాంతంలో ఇక్కడ చెబుతూ సలీము దగ్గరనున్న ఐనోను స్థలమున. ఏ స్థలము? ఐనోనను స్థలం. ఈ కొత్త పదాలు కదా ఇవన్నీ కూడా. ఈ యొక్క పదము అనే ప్రదేశంలో ఒక నది ఉంది, ఓ నీళ్ళు ప్రవహిస్తున్నాయట. అక్కడికి వెళ్తున్నాయంట. ఇక్కడ చూద్దాం ఒకసారి. సలీము దగ్గర ఉన్న ఐనోను స్థలమున నీళ్ళు విస్తారంగా ఉండెను గనుక యోహాను కూడా బాప్తిస్మం ఇచ్చుచు ఉండెను. అంటే ఇక్కడ యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కూడా ఎక్కడికి వస్తున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇస్తున్నారు. అలాగే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కూడా బాప్తిస్మం ఇస్తున్నారు. ఎక్కడికి వచ్చి ఇస్తున్నారంట? ఒక నది దగ్గర ప్రవహించే నీళ్ళ దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం ఇస్తున్నారు. ఎందుకు వెళ్ళాలి, ఎందుకు కష్టపడాలి అని అంటే రూల్ అది ఉంది. దేవునికి రూల్ పెట్టాడు కాబట్టి దేవుడు వీళ్ళు అలాగే చేస్తున్నారు. మీరు ఇలాగే బాప్తిస్మం ఇవ్వాలి. ఎందుకనంటే క్రీస్తు ఏ విధంగా అయితే సమాధి చేయబడ్డాడో, అలాగే ఏ విధంగా అయితే మరణించాడో, ఏ విధంగా తిరిగి లేచాడో దానికి సాదృశ్యమే ఒక బాప్తిస్మం. క్రీస్తు చిలకరింపులో ఎలాగైతే మనకు మరణించి సమాధి చేయబడినట్టు కనపడుతుందా? చిలకరింపు బాప్తిస్మంలో చిలకరింపులో ఓన్లీ ఇలాగంటాం తప్ప మరణించినట్టుగా, సమాధి చేయబడినట్టుగా, తిరిగి లేచినట్టుగా ఇలాంటి క్రియలు సాదృశ్యం ఏమైనా చిలకరింపులో కనపడుతుంది చెప్పండి? ఎక్కడ కనపడుతుంది? కనిపించాలి అని అంటే ఈ కార్యక్రమం జరగాలి కదా. కొంతమంది భక్తులు చూస్తుంటే మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చూడండి, ఇలాగే తీసుకోవాలని, నీళ్ళు విస్తారంగా ఉండాలి అని కదా. మళ్ళీ ఎలా తీసుకోవాలన్నప్పుడు కొంత భక్తుల ద్వారా మనకు దేవుడు తెలియజేస్తుండే. ఎలా తీసుకోమంటున్నప్పుడు మనకంటూ ఒక పిక్చర్ అర్థమైంది కదా. ఎలా తీసుకోమంటున్నాడు దేవుడు అని అంటే నీళ్ళు విస్తారంగా ఉండాలి. నీళ్ళు మొత్తం కూడా కూర్చొని కూడా కాదు, సమాధి ఎలాగైతే చేస్తామో, బాడీని ఎలాగైతే పాతి పెడతామో అలాగే మనిషి కూడా ఏం చేయాలి? పడుకోవాలి. పాతి పెట్టబడినట్టుగా నీళ్ళలో ముంచాలి. తర్వాత ఎలాగైతే తిరిగి లేచాడు యేసుక్రీస్తు వారు, అలాగే మరలా కూడా వ్యక్తిని లేపాలి. ఇది బాప్తిస్మము. ఓకే, బాప్తిస్మం ఎలా తీసుకోవాలో
కొన్ని విషయాలు మనం ఈరోజు మనము ఆలోచించేసాం. కాబట్టి ఈ విషయాలు మన కళ్ళ ముందు ఎంతోమంది మనకి తెలిసిన వాళ్ళే బాప్తిసం ఇలా తీసుకోకుండా ఉంటారు చాలామంది. మీరు కొన్ని అంతేందుకు పక్క సంఘాలకు మీరు వెళ్ళండి, మీరు బాప్తిసం ఎలా తీసుకున్నారు అని అంటే చిలకరింపులోనే ఎక్కువ శాతం తీసుకుంటారు చాలామంది. కానీ వాక్యానుసారంగా అది కరెక్ట్గా. ఒకవేళ మీకు అలాంటి వారు ఎదురైనప్పుడు మీకు వాక్యం ద్వారా మీరు సమాధానం చెప్పాలి. అలాగా బాప్తిసము బైబిల్ ప్రకారంగా వాక్యాన్ని బట్టి మనం అలా తీసుకోకూడదు. వాక్యం ఎలా సెలవిచ్చింది అని అంటే ఈ 3 పరిస్థితులు విస్తారమైన నీళ్ళలో మనం తీసుకోవాలి, ఇదే వాక్యానుసారం అని వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు తీసుకున్నది కరెక్ట్ కాదు కనుకనే మనం చెప్పి వాళ్ళు ఏం చేయాలి, మార్చి మరలా మనం ఏం చేయాలి, బాప్తిసం ఇవ్వాలి. అది మన యొక్క బాధ్యత. అది ఎందుకంటే అలా తీసుకుంటే చెల్లదని మనకి తెలుసు. చెల్లని వాడు ఎక్కడికి వెళ్తాడు? పాతాళంలో, నరకానికి కదా వెళ్తాడు. మరి దాని నుంచి తప్పించాలి అంటే మనం తెలిసిన వాళ్ళకి కొంతమందికైనా చెప్పాలి. మన క్రైస్తవుల యొక్క బాధ్యత ఇది, బాధ్యత. కాబట్టి ఈరోజు మనం ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచన చేసాం. చిన్న విషయం అయినప్పటికీ చాలా గొప్ప పాఠం ఇది కదా. బాప్తిసం ఎలా తీసుకోవాలో విభజింపబడుతున్నారు చాలామంది. గొడవలు అయిపోతున్నాయి, కొన్ని సంఘాలకు గొడవలు అయిపోతున్నాయి. ఇలా కాదండి, ఇలాగే తీసుకోవాలి, మా పాస్టర్ గారు ఇలాగ నేర్పించాడండి, ఇలా దేవుడు చెప్పినా పర్లేదని మా పాస్టర్ గారు ఏది చెబితే అదే రైట్. పాస్టర్ని నమ్మి తీసుకుంటున్న వారు చాలామంది ఉంటున్నారు కదా. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించాలి, సమాజం ఎలా ఉంది, మనం ఎలా ఉంటున్నాం. కాబట్టి ఎలా తీసుకోవాలి మనకు అర్థమైంది కదా, ఎలా తీసుకోవాలి. కాబట్టి రేపు వచ్చే వారము ఎప్పుడు తీసుకోవాలో ఆ విషయాన్ని కూడా రేపు మీకు మాట్లాడతాను. దేని గురించి రేపు వారం? బాప్తిస్మము ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాన్ని గురించి రేపు వారం మాట్లాడతాను. కాబట్టి ఈ కొన్ని రోజు విన్న మాటలైనా సరే మన హృదయంలో భద్రపరిచిపోవాలి. అలాగే ఎవరు అడిగినా, ఒకవేళ ఎవరైనా పక్క తప్పు చెబుతున్న మనం ఏం చేయాలి, దాన్ని సరిదిద్దడానికి వాక్యం ద్వారా సిద్ధపడాలి, చెప్పడానికి ప్రయత్నించాలి. కాబట్టి మనుషులు నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో తండ్రి దగ్గర వారిని నేను ఒప్పుకుంటానంటాడు. ఎలాగ ఒప్పుకోవడం అంటే ఇలాగే తప్పు చెప్తున్న వారి దగ్గరికి వెళ్ళి ఇది తప్పు కరెక్ట్ ఇది మనం చెప్పాలి, ఒప్పుకునేటట్టుగా వాళ్ళని చేయాలి. అప్పుడే దేవుని దగ్గర మనం ప్రతిఫలం దొరుకుతుంది. కాబట్టి ఆ ప్రతిఫలం పొందాలంటే అంటే మనం కూడా అలాగా కష్టపడాలి. కాబట్టి విన్న మాటలను శ్రద్ధగా మన హృదయంలో భద్రం చేసుకొని అలా బ్రతుకుటకు మనం ప్రయత్నించేద్దాం. రైట్, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మన హృదయంలో ఫలించాలి అని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం నైనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ మాటలు తండ్రి కొన్ని విషయాలు ధ్యానించాం తండ్రి. ఎంతోమంది బాప్తిసం ఎలా తీసుకోవాలో తండ్రి వాళ్ళు తప్పుడు త్రోవలో వెళ్ళి తీసుకుంటున్నారు నైనా. కానీ మీరు మాకు తండ్రి మీ వాక్యము ద్వారా మాకు తెలియజేసిన మీ యొక్క వాక్యాన్ని బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతోమంది ఈ విషయాలు తెలియకోకుండా తండ్రి వారు పాపంలో పడిపోతున్నారు నైనా. మీకు ఇష్టమైతే వారికి తండ్రి మీ వాక్యాన్ని ప్రకటించి వారిని కూడా మీ యొక్క మార్గంలో పెట్టుటకు మా కొరకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. విన్న మాటలను మా హృదయమైన పలక మీద రాసుకొని ఎల్లప్పుడూ తండ్రి దానిని స్మరణ తెచ్చుకుంటూ తండ్రి ఎల్లప్పుడూ జీవించలాగా అనుకునటానికి ప్రయత్నం చేయడానికి కృప దయచేస్తారని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.